నమస్కారం, నేడే సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీ. ముందుగా హెడ్లైన్స్. పోలీస్ రిక్రూట్మెంట్కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అండగా మంచిర్యాల ఎమ్మెల్యే. ట్రస్ట్ ద్వారా అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇప్పిస్తామని వెల్లడించిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. నస్పూర్ పట్టణంలో చెట్ల పొదల్లో పసికందు లభ్యం. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన శిశువు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీ నాయకుల ఆందోళన. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని డిమాండ్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేటర్ల మందరం ఏకతాటిపై ఉన్నాం. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సురేఖ దంపతుల నాయకత్వంలో పనిచేస్తామంటూ మేయర్ ధర్ని మధుకర్, తూముల నరేష్ వెల్లడి. విద్యార్థులు, నిరుద్యోగ యువతతో పాటు రైతులకు అండగా నిలిచేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతతో పాటు రైతులకు అండగా నిలిచేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని తన నివాసంలో నగర మేయర్ ధర్ని మధుకర్తో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు తుముల నరేష్, ఇతర నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్ రిక్రూట్మెంట్కు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రఘుపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్న భోజన సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పారు. అనుభవజ్ఞులైన ఫ్యాక్టరీతో ప్రత్యేక కోచింగ్ నిర్వహించి ప్రతి వారం గ్రౌండ్ టెస్ట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కోచింగ్ తీసుకోలేని యువతకు ఈ అవకాశం ఉపయోగపడుతుందని తెలిపారు. రిక్రూట్మెంట్, పోలీస్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉద్యోగాలు దాదాపు 7,000 పైచీలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇంకా డేట్ రావు. దాని గురించి ఇదివరకే అయితే కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కార్యక్రమం చేసినాము. ఆ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు కూడా ఆగస్టు 20 తారీఖు నాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి బర్త్డే, ఆగస్టు 20 నుంచి ఈ కార్యక్రమం వచ్చి కోచింగు, వాళ్ళకు నిష్ణాతులైన ఫ్యాకల్టీ వాళ్ళ చేత కోచింగు, వాళ్ళ పుస్తకాలు పంపి అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది పట్టణంలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. 2 నెలల పాటు కోచింగ్ జరుగుతుంది. కోచింగ్ జరిగిన రోజులు వాళ్ళకు పుస్తకాలకు సంబంధించిన పుస్తకాలు, దాంతోపాటు మధ్యాహ్న భోజన సౌకర్యం వసతి కూడా ఏర్పాటు చేయడం. దీనికి సంబంధించి డీటెయిల్ నాగరాజు ఎవరైతే ఉన్నారో ఇదివరకు దాదాపు గడిచిన 20 సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్న గ్రూప్స్ కానీ మిగతావన్నిటికీ వాటికి కోచింగ్ ఇస్తూ వాళ్ళ ద్వారా పోయినసారి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే 23 జిల్లాలలో కూడా 16 జిల్లాలకు ప్రభుత్వం తరఫున కానివ్వండి, ప్రైవేట్ వాళ్ళ తరఫున నాగరాజు నాయకత్వంలో వాళ్ళ అకాడమీ దాదాపు 100 మంది టీచింగ్ అంటే ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా వారి ద్వారానే ఇక్కడ మంచిగా చేపడతాం. దాన్ని ఆయన డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొక 15 నెలల లోపల ఫారెస్ట్ ఉద్యోగాలు కూడా దాదాపు 3,000-4,000 వస్తుంది. దాని తర్వాత కంటిన్యూస్ ఎవ్రీ 2-3 మంత్స్ కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ ఒకసారి ప్రిపేర్ అయితే బేసిక్ ఫౌండేషన్ కోర్సు ప్రిపేర్ అయితే నేర్చుకుంటే తర్వాత భవిష్యత్తులో కూడా ఏ రకమైన కోర్సులకైనా ఈ కోర్సు పనికొస్తుంది. దీన్ని వాడుకొని ముందుకు పోయే అవకాశం. కాబట్టి దీన్ని ఎవరెవరైతే డబ్బులు కట్టే శక్తి లేక, బీదవాళ్ళు పుస్తకాలు అనుకునే శక్తి లేక, ఈ టీచర్లకు అంటే ఎవరైతే ఫ్యాకల్టీ చెప్తారో వాళ్ళకు కూడా పేమెంట్ చేయలేక అటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరు కూడా సరే అట్లని ఇబ్బంది లేని వాళ్ళు కూడా దీనికి పూర్తి అర్హులు. అందరూ ఎవరైతే ఈ పరీక్షలకు అపేర్ కాదలుచుకున్నారో, రాయదలుచుకున్నారో, లేకపోతే పోటీ పరీక్షలకు రావాల్సుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఆ యాప్లో వాళ్ళు ఇప్పుడు మీకు చేసి చెప్తారు. దాన్ని కూడా మీకు డీటెయిల్గా చేయిస్తారు. దాంట్లో ఎన్రోల్ చేసి దాంట్లో పంపించేస్తే స్క్రూటినీ చేసి 16 లోపల అందరూ అప్లై చేసుకుంటే దాని ప్రకారం ఎవరు ఏంటని చూసుకొని 20 తారీఖు లిస్టు ఫైల్ చేస్తాం. 20 తారీఖు స్వర్గీయ రాజీవ్ గాంధీ బర్త్డే నాడు చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇంకొక శుభవార్త, మంచిర్యాల నియోజకవర్గంలో చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కాలేజీ రోడ్లో ఇదివరకైతే మెడికల్ కాలేజ్ దాంట్లో సెంట్రలైజ్ కిచెన్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఆ సెంట్రలైజ్ కిచెన్ అనేది హరే రామ హరికృష్ణ ఇస్కాన్ ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అంటే ప్రాఫిట్ లాస్ లేకుండా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం అంటే ప్రభుత్వం ఏదైతే మధ్యాహ్న భోజనానికి డబ్బులు ఏవైతే ఇస్తుందో ఆ డబ్బులు
కొత్తగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ స్కూళ్ళల్లో అడ్మిషన్లు సంఖ్య పెంచడం కోసం బీద వాళ్ళు ఎవరైతే కూలి వాళ్ళు మిగతా వాళ్ళు వాళ్ళు పొద్దున పిల్లలకు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అల్పాహారం పెట్టే శక్తి లేక చాలామంది పిల్లలు స్కూల్కి వస్తారనే ఉద్దేశంతో ఈ సంఖ్యలు పెంచి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన సౌకర్యాలను పూర్తిగా వాడుకొని ఈ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ద్వారా లేకున్నా కూడా బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం తీసుకొని బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈ 2 కార్యక్రమాలు తీసుకొని లంచ్ వరకు ఉన్న దాన్ని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ యాడ్ చేసి దాంతోపాటు ఇదివరకు 10th వరకే ఉండే ఇది ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది, ఈ స్కీమ్ వర్తిస్తుంది. అదే ఇప్పుడు ఏదైతే 20వ తారీఖు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి బర్త్డే ఉందో అదే దినం ఈ సెంట్రలైజ్ కిచెన్ కూడా బాగా స్పీడ్గా పనిచేస్తుంది. అదే దినం దీన్ని కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓపెన్ చేసిన తర్వాత మొట్టమొదట మంచిర్యాల నియోజకవర్గంలో ఫస్ట్ ఒక వారం 5,000 మందికి వాళ్ళు అంటే ట్రయల్ లెక్క చూసుకుంటున్నారు. 5,000 మంది మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల పట్టణం కానీ నస్పూర్ పట్టణం కానీ 5,000 మంది స్కూలు మరియు ఇంటర్ కాలేజ్ విద్యార్థులకు ఈ పథకం పూర్తిగా ప్రభుత్వం. అమ్మ, నాకు ఎందుకు జన్మనిచ్చావు, ఎందుకు చంపావు, నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించాల్సిన నన్ను ప్లాస్టిక్ కవర్లో పడేసి ఊపిరి ఆడకుండా చేసి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? నన్ను పెంచి పెద్ద చేయాల్సిన నీ చేతులు నన్ను ఇలా చంపడానికి నీకు మనసేలా వచ్చింది? నా ఏడుపులు విన్నవారు నా దగ్గరకు వచ్చి నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళి బ్రతికించాలని చూశారు. కానీ అప్పటికే సమయం దాటిపోయి నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలని మాటలు రాని పసిగుడ్డు మదిలో అనేక ప్రశ్నలు సంధించేలా చేసింది సిసిసి నస్పూర్కు చెందిన కసాయి తల్లి. మానవత్వం మంట కలిసేలా చేసింది ఓ తల్లి. 12 మగబిడ్డకు జన్మనించి చివరికి అభం శుభం తెలియని పసికందును కవర్లో వేసి చెట్ల పొదల్లో పడేసింది. కన్న బిడ్డను భూలోకం నుండి పరలోకానికి పంపించాలనుకున్న ఆ తల్లి వక్రబుద్ధికి అప్పుడే పుట్టిన పసిగుడ్డు బలైపోయింది. సోమవారం ఉదయం చెట్ల పొదల్లో పసికందు ఏడుస్తున్నాడని గమనించిన స్థానికులు అక్కడికి వెళ్ళి చూడగా కవర్లో చిన్నారిని చూసి చలించిపోయారు. ఎవరికి అనుమానం రాకుండా ఆ కవర్లో తినుబండరాలు వెస్టేజ్ను మీద కప్పి కింద పసికందును వేశారు. ఆ అమానవీయ హృదయ విధాకార ఘటన నస్పూర్ పట్టణంలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పసిగుడ్డును ఈ పరిస్థితిలో చూసిన స్థానికులు వెంటనే 112 ద్వారా చైల్డ్ హెల్ప్ లైన్ సెంటర్కు 1098కు సమాచారం అందించారు. చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని 108 అంబులెన్స్తో పాటు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బంది పసికందును కవర్ నుండి బయటికి తీసి మంచిర్యాలలోని మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్య సూచనల మేరకు పట్నంలోని బర్త్ రూట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. చైల్డ్ హెల్ప్ లైన్ సెంటర్ మంచిర్యాల జిల్లా కోఆర్డినేటర్ మంతెన ప్రేమ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సిసిసి నస్పూర్ ఎస్ఐ మేకల ప్రశాంత్ తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, ఇందుకోసం చేసే పోరుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, ఇందుకు పోరుకు సిద్ధం కావాలని వామపక్ష పార్టీల నాయకులు అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మంచిర్యాల పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జిపై వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం 4 కోడ్లుగా మార్చాడని వారు తీవ్రంగా ఖండించారు. మోడీ తెచ్చిన లేబర్ కోడ్ల వల్ల కార్మికుల హక్కులు కాలరాయబడి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, పని భద్రతను బలహీనపరిచే విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనాలు పెంచాలన్నారు. దీర్ఘకాలంగా పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అన్ని రంగాల్లో పక్కగా అమలు చేయాలని స్పష్టం చేశారు. కార్పొరేట్ శక్తులకు వేల కోట్ల రాయితీలు ఇస్తూ సామాన్య ప్రజలకు కార్మికులపై భారాలు మోపడం సరికాదన్నారు. హక్కుల సాధనకు కార్మికుల ఐక్య పోరాటాలు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని వారు ఉద్ఘాటించారు. కేంద్రం అవలంబిస్తున్న శ్రమ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం మరింత ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు పాల్గొన్నారు. కర్షకులకు సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈరోజు ప్రతి వంట గ్యాస్ కావచ్చు, నిత్యావసర సరుకుల ధరలు కావచ్చు, అనేకమైనటువంటి వాటి మీద అనేక సుంకాలు వేసి ధరల్ని ఆకాశాన్ని అంటిస్తా ఉన్నారు.
అంతేకాదు ఇలా కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి స్వాతంత్రానికి పూర్వం సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను 29 కార్మిక చట్టాలను సమూలంగా మార్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఇలా సంఘాలకు కార్మికులకు అవకాశాలు లేకుండా హక్కులు లేకుండా ఈరోజు చేస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు బీజేపీ ప్రభుత్వం ఇలా మాట్లాడుతా ఉన్నది ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తాన్ని అన్నిటికీ ప్రపంచానికి దుఃఖిసుగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తానని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఇలా ధరలను నియంత్రించలేని, పేదవారికి విద్య అందించలేని, వైద్యం అందించలేనటువంటి ఈ ప్రభుత్వం ప్రపంచానికి దిక్సూచి ఎట్లా అవుతుందో ఇలా అబద్ధపు ప్రచారం చేస్తూ దేశంలో హిందూ అనేటువంటి ప్రచారం చేసుకుంటూ ఇలా ఈ దేశంలో హిందువులు లేకుండా ఎవరున్నారు? మేము ఒకటే అడుగుతా ఉన్నాం, స్వాతంత్రానికి పూర్వం ఈ దేశంలో ఉన్నటువంటి సంస్థలను అన్నింటిలో మొత్తం ముస్లిం రాజులు వెళ్ళినారు. కానీ ఎవ్వరు కూడా ముస్లిం రాజులు ఎక్కడ కూడా అల్లా అనుమన్లే, తుర్కొల్ల దేవుణ్ణి కొలువమని చెప్పేసి అనలే. కానీ ఇలా రాముడి పేరుతోటి ఇలా మేమందరం రాముడిని కొలిసే వాళ్ళమే. కానీ రాముని పేరుతోటి వాళ్ళ మరొకసారి ప్రజల్ని మభ్య పెడుతూ అబద్ధాలు చెప్తూ లేనటువంటి బూచి చూపుతూ ఇలా దేశంలో అధికారాన్ని వెళ్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీ విధానాలు మార్చుకోవాలి. కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు మానుకోకపోతే ఈ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఏదైతే గతి పట్టింది, ఏదైతే 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిందో ఆ నల్ల చట్టాలని కేంద్ర ప్రభుత్వం మరొకసారి దొడ్డి చాటును అమలు చేయడానికి సంసిద్ధంగా ఉంది. ఎందుకంటున్నామంటే విద్యుత్ సవరణ బిల్లును మీరు వెంటనే ఉపసంహరించుకోవాలి. రైతాంగానికి సబ్సిడీలు కల్పించాలి. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఎంఎస్పీ ప్రకారంగా ఇవ్వాలి. అదేవిధంగా రైతులు పండించిన పంటకు C+50 ప్రకారంగా రైతాంగానికి పంట రేటు కల్పించాలి. అదేవిధంగా ఏదైతే దేశంలో తీసుకొస్తున్న ఏదైతే 2013 భూసేకరణ చట్టం, 2011 కౌలు చట్టం, 2006 అటవీ హక్కుల చట్టం ఏవైతున్న వాటిని వెంటనే అమలు చేసే విధంగా స్వామినాథన్ సిఫార్సు ప్రకారంగా రైతాంగానికి అన్ని రకాల సబ్సిడీ కల్పిస్తూ రైతులు పండించిన పంట గిట్టుబాటు కావాలని రైతాంగం అనేక రోజుల నుంచి వ్యవహరిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో రైతుల పట్ల, కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ కార్మిక లోకాన్ని, రైతుల లోకాన్ని మరొకసారి తుంగలో తొక్కాలని చూస్తా ఉంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నాం, మీరు తీసుకొచ్చిన నల్ల చట్టాలు ఏవైతున్నాయో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని ఎడల కార్మిక లోకం, రైతాంగం మేకమవుతున్నారు. అందులో భాగంగానే రైతులు సంయుక్త కిసాన్ మోర్చాలో పెద్ద మొత్తం ఉద్యమం చేస్తాం. ఈ రైతాంగాన్ని నిలదీస్తాం, వెలవేస్తాం. రైతులు, కార్మికులు సాధించుకున్న హక్కులని ఖచ్చితంగా సాధించుకునే వరకు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చూస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తుంది. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ చౌక్లో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ నిర్మాణ పనులను చైర్మన్ గుడిసెల సంధ్యారాణి రాజా రమేష్ పరిశీలించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ చౌక్లో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజ్ నిర్మాణ పనులను చైర్మన్ గుడిసెల సంధ్యారాణి రాజా రమేష్ పరిశీలించారు. కాలువ నిర్మాణ పనుల్లో భాగంగా అక్కడే జీవనాధారం కొరకు దుకాణాలు నిర్మించుకున్న వారికి ఇబ్బందులు తలెత్తుతున్న దృష్ట్యా వ్యాపారస్తులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా కృషి చేస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. అలాగే కాలువ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఏఈ అశ్రుత్, వర్క్ ఇన్స్పెక్టర్ అవినాష్కు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాలిటీల పరిధిలోని 22 వార్డులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా నిత్యం మున్సిపల్ కార్యాలయంలో తనను సంప్రదించవచ్చని ఆమె పేర్కొన్నారు. వారి వెంట మాజీ కౌన్సిలర్ రామిడి ఉమాదేవి, బీఆర్ఎస్ నాయకులు రామిడి కుమార్, లక్కిరెడ్డి, లక్ష్మీకాంత్, సదయ్య, అప్పల రవి, రవీందర్, తిరుపతి, మధు, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. మేజర్ డ్రైన్ స్టార్ట్ అయింది. వర్క్ ఎలా అవుతుంది పరిశీలించడానికి వచ్చారు. ఇక్కడ కొంతమంది షాప్లో వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తే వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. త్వరగా పూర్తి అయ్యాయని 2 వారాలు ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తాం. నమస్తే, నా పేరు గోపి. నేను యువత ఇంటర్నెట్ సంబంధించిన ఓనర్ని. నా యొక్క షాప్ యొక్క డ్రైను నా షాప్ షట్టర్ వద్దకు రావడం జరిగింది. దీంతో నేను షాపు తీసుకోలేక, జీవనోపాధి చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాను. నాకు క్యాతన్పల్లి మున్సిపాలిటీ నుంచి ఏదైనా ఒక ర్యాంప్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. మేము రాజీ చౌక్లో షాప్లో ఏర్పాటు చేసుకొని గత కొద్ది రోజుల నుండి నివాసం ఉంటున్నాం. ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉండే, దాన్ని మేము మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే మేము పెట్టింది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి జరుగుతూ ఉన్నది. ఇక్కడ మేము పెట్టింది ఎక్కడంటే అక్కడ రమేష్ వాళ్ళ షాప్ దగ్గర నుండి, కోమటి రమేష్ వాళ్ళ షాప్ దగ్గర నుండి స్ట్రేట్గా విధానాలు కలపాలని చెప్పడం జరిగింది. దాన్ని మేము పెట్టిందని వాళ్ళు కాదని మళ్ళీ అట్నుండి డైవర్షన్ చేసి అట్నుండి వీల్ సెంటర్ మీద అటు పెద్ద కాలువ పెట్టి, అంటే వాస్తవానికి అవసరం లేని కాలువను దీన్ని ఎంతో కొంత
మేము బతుకుతున్నారు ఇటు వాళ్ళు, వీళ్ళకు డ్రైన్ అవసరం లేదు, అయినా కానీ వీళ్ళని డిస్టర్బ్ చేయడం కోసం మళ్ళీ అటు కొందరిని అనుకూలంగా ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మేము కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కోసం ఆడికెళ్ళి ఇక్కడ దాకా డ్రైన్ ఉండాల్సింది, దాన్ని డైవర్షన్ చేయడం జరిగింది. దీన్ని యూజ్ఫుల్ కావాలంటే కంపల్సరీ విద్యార్థులు కలిపితేనే బాగుంటుందన్న ఆలోచన, దాన్ని కొంచెం చూసి దాన్ని పర్యవేక్షణ చేయాల్సిందిగా మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా అంటే చూసే వల్ల అందరికీ కనబడుతూ ఉన్నది. మేము కోరుకున్న డ్రైన్ ఒకటి, వాళ్ళు పెట్టిన డ్రైన్ ఒకటి. ఆడికెళ్ళి విద్యానగర్ అయితే అందరికీ ఈజీగా ఉంటుంది, అటు అలా డౌన్ ఉంటుంది కాబట్టి అదంతా ఏరియా కూడా ఆడికెళ్ళి నీళ్ళు ఒక చుక్క పడ్డానికి ఇక్కడ పోయి మళ్ళీ అక్కడికి వస్తాయి, అంత వంపు ఉంటుంది అది ఆ ఏరియా. ఇదంతా డిస్టర్బెన్స్ ఇది. ఇక్కడ వరకు పెట్టారంటే ఇక్కడ ఈ షాప్ దగ్గర నుండి వీళ్ళు వినతి పత్రం ఇచ్చారు కదా, ఇక్కడ నుండే స్టార్ట్ చేస్తున్నాం అంటే మేము ఇచ్చింది వాస్తవమే, కాకపోతే ఇక్కడ నుండి కాదు మేము పెట్టింది అక్కడ రమేష్ దగ్గరికి వెళ్ళి పెట్టినాము. శ్రీరామ్ స్కూల్ స్టార్టింగ్ నుండి పెట్టినామని చెప్పి చెప్పడం జరిగింది. ఆడికెళ్ళి విద్యానగర్ వద్దకు పెట్టాలని చెప్పి మేము కోరుకోవడం కూడా జరిగింది. దాని కాదని వాళ్ళకి ఇష్టానుకూలంగా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అంతే, ఎంత డబ్బుల కోసం చేసుకుంటారు తప్ప దీన్ని అభివృద్ధి కోసం చేసింది అయితే ఏం లేదు. కాంట్రాక్టే కావచ్చు, లేకపోతే ఇప్పుడు దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతే కదా, రాలేదు వాళ్ళకి తెలుస్తాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ ఎవరిని అడిగినా చెప్తా ఉన్నారు, ఆడికల్ డ్రైన్ నీళ్ళు ఎటుపోతాయి, వర్షం పడితే నీళ్ళు ఎటుపోతాయి అంటే విద్యానగర్ సైడ్ పోతాయి అని ఎవరికి. కాంగ్రెస్ కార్పొరేటర్లంతా ఐక్యతతో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ నాయకత్వాన్ని బలపరుస్తున్నామని మంచిర్యాల నగరపాలక సంస్థ మేయర్ ధన్ని మధుకర్ తెలిపారు. సోమవారం రోజు ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మా గలం బలం పిఎస్ఆర్ అని మంచిర్యాల మేయర్ ధన్ని మధుకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నగర అధ్యక్షులు తూముల నరేష్ నేతృత్వంలో 53 మంది కార్పొరేటర్లతో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కార్పొరేటర్ల ఐక్యత, కాంగ్రెస్ కార్పొరేటర్లు అంతా ఒకే తాటిపై ఐక్యతతో ఎమ్మెల్యే దంపతులు సురేఖ ప్రేమ్సాగర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నామని, ఎలాంటి అపోహలు, అసత్య ఆరోపణలకు తావులేదని స్పష్టం చేశారు. తమ ఊపిరి ఉన్నంత వరకు పిఎస్ఆర్తోనే ముందుకు సాగుతామని, కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు లేవని, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2011లో మంచిర్యాలకి శాసన మండలి సభ్యునిగా ప్రేమ్సాగర్ రావు గారు అడుగుపెట్టిన తరుణంలో మొట్టమొదటిగా మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగిల్ విండో ఎన్నికలు జరిగినప్పుడు మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న అన్ని సింగిల్ విండోలు ఏవేవైతే ఉన్నాయో మొత్తం క్లీన్ షిప్గా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. అప్పుడు మొదలుపెట్టిన మంచిర్యాలలో ఒక నూతన ప్రస్థానం, నూతన అధ్యాయం. అసలు రాజకీయ ఓనమాలు తెలియని కార్యకర్తలుగా మిగిలిపోయిన ఇప్పుడున్న నాయకులు మేమందరం కూడా ఆ సమయంలో బయటికి మమ్మల్ని తీసుకువచ్చి రాజకీయ ఓనమాలు నేర్పి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా, ఏ రకంగానైతే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి, ప్రజల్లోకి ఏ రకంగా పోతే ప్రజాదరణ పెరుగుతుందనే ఒక మంచి గొప్ప నాయకత్వ లక్షణాలున్న ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో 2013లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ముఖ్యంగా నస్పూర్ ప్రాంతాల్లో చూసుకుంటే ఎన్నడూ కూడా అక్కడున్న 4 గ్రామ పంచాయతీల్లో 3 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలే. మరి కౌన్సిల్ ఎన్నికల్లో కూడా, కార్పొరేషన్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా లక్షపేటలో చూసుకోవచ్చు, మంచిర్యాలలో చూసుకోవచ్చు, చాలా మంది అనుకున్నారు 25 సీట్లకు ఎక్కువ రావని కొంతమంది, 15 సీట్లకు ఎక్కువ రావని కొంతమంది. ఇక ఈ గట్టున ఇటొక్కటి, ఆ గట్టున ఈ మూలకు ఆ మూలకు 2 లీడర్లు ఒకటే, మీరు 20 మంది మేము 10 మంది గెలుస్తాం, మనం క్యాంప్ పెట్టుకుందాం, మనదే మంచిర్యాల జెండా, మనమే కార్పొరేషన్ మేయర్ అవుతామో ఎన్నో కళలు కానీ ఓలేవు షిరిడి తీసుకుపోతే ఓలేవు లోకల్లా క్యాంప్ పెట్టిన సందర్భాలు. అయినప్పటికీ కూడా ప్రేమ్సాగర్ రావు గారి ఆదరణ ఎక్కడ తగ్గలే. ప్రేమ్సాగర్ రావు గారి ఆదరణ తగ్గకుండా మంచిర్యాలలో 44 సీట్లతోని ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ జెండాకు ఆమోద ముద్ర వేసింది. ప్రేమ్సాగర్ రావు గారు చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలు ఆమోద ముద్ర వేస్తే కొంతమంది నాయకులు బెదిరించి ఓట్లు వేయించుకున్నారని చెప్పేసి కూడా మాట్లాడారు. బెదిరిస్తే మిగతా పార్టీ నాయకులను ఎవరైతే పోటీ చేసిరో వాళ్ళని బెదిరిస్తే సరిపోద్ది. లక్షల మంది ఓటర్లను బెదిరించే అవకాశం ఉంటుంది ఆ సమయంలో. అంటే పాత్రికేయుల మిత్రులు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రేమ్సాగర్ రావు గారి మీద ఉన్న ఆదరణ రోజు రోజుకు పెరుగుతుంది. ఈ రకంగా ప్రేమ్సాగర్ రావు గారు ప్రజల మధ్యలో ఉంటున్నారు కాబట్టి ఏదో ఒక నిందలు వేయాలి, ప్రేమ్సాగర్ రావు గారిని బదనాం చేయాలి అని మొన్న ఒక 450 కోట్లని ఒకటి మాట్లాడారు. నా డివిజన్లో జరిగినటువంటి బోనాల సందర్భంగా నేను మా కార్పొరేటర్లు, మా కాంగ్రెస్ పార్టీ సోదరులు, మా భక్తులందరితోని
నా ఇంటి నుండి ర్యాలీగా వెళ్ళినప్పుడే నీ కాళ్ళకు చెప్పులు లేకుండా ర్యాలీగా నేను ఏదైతే బోనాల కార్యక్రమం ఉందో బోనాల కార్యక్రమానికి రావడం జరిగింది. మరి కొంతమంది బీజేపీ నాయకులు మంచిర్యాల మేయర్ అమ్మవారిని అవమానించారని చెప్పేసి సోషల్ మీడియాలో దాన్ని మొత్తం మార్పింగ్ చేసి నీ కాళ్ళకు షూ వేసుకున్నా, అసలు నాకు షూ వేసుకోవడే అలవాట్లేదు, నేను కాళ్ళకు షూ వేసుకున్నట్టుగా మొత్తం క్రియేట్ చేసి ఈ రకంగా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అంటే వీళ్ళకి వేరే అవకాశం లేదు. ప్రజలపైన ప్రజలకు జరుగుతున్న ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే వాటిని మాకు సలహాలు ఇచ్చే ఆలోచన వీరికి ఉండదు. ఎందుకంటే సలహాలు ఇస్తే మీ ఆ సలహాలు స్వీకరించి అక్కడ ఏదైతే నష్టం జరుగుతుందో, అక్కడ ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని మేము పనిచేసే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు పనిచేస్తే మళ్ళీ ఆదరణ వాళ్ళకే పెరుగుద్దని చెప్పేసి అవన్నీ కూడా పక్కకు పెట్టి ఈరోజు మమ్మల్ని కానీ మా కార్పొరేటర్లు కానీ మా ఎమ్మెల్యే గారిని కానీ మా కాంగ్రెస్ పార్టీని కానీ బదనాం చేసే కార్యక్రమమే ఈ రెండు పార్టీలు పెట్టుకునే తప్ప. గత 20 రోజులుగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లోని 20 మంది కార్పొరేటర్లు కావచ్చు, 20 మంది కార్పొరేటర్లు కావచ్చు అనుకుంటా మరి బయట పుకార్లు షికార్లు కొడుతున్న సందర్భంలో శ్రీ కొక్కెళ్ల ప్రేమసాగర్ గారి మా నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతున్న మా తరుణంలో ఇలాంటి మరి కొన్ని సంఘటనలు కావచ్చు, కొన్ని అనవసర విషయాలు కావచ్చు, ఇటు పత్రికల్లో అదేవిధంగా మన సోషల్ మీడియాలో కావచ్చు ఈ పుకార్లు షికార్లు కొడుతున్న సందర్భంలో ఇలాంటి మరి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు మరి దాదాపుగా 10 సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గంలో ఎనలేని సేవలు చేస్తూ మరి ప్రజల మనలోపులతో ఒకవైపు మరి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అభివృద్ధి అంటే మరి దాదాపుగా మంచిర్యాల ప్రజలకు దాదాపు 20-30 సంవత్సరాలు తెలియదు. అలాంటి అభివృద్ధిని మరి కేవలం 2.5 సంవత్సరాల్లో మరి చేసి చూపించిన మరి ఘనత కూడా మన గౌరవ శాసనసభ్యులు వారికి దక్కుతుంది. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాలలో మరి దాదాపుగా 9 నెలలు వారు మరి హాస్పిటల్గా పరిమితమై అనారోగ్య కారణాల వల్ల ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా ఏ ఒక్క కార్యకర్త కావచ్చు, ఏ ఒక్క నాయకుడు కావచ్చు మరి పక్కదోవ పట్టిన సందర్భం లేదు. కానీ ఇప్పుడు కొందరు నాయకులు పనిగట్టుకొని మంచిర్యాలలోని మరి ఎమ్మెల్యే గారి పనితీరు బాగుంది, మరి ఏ విషయంని ఎలాంటి ప్రజల్లోకి తీసుకెళ్తే మరి పేరు పరిస్థితులు మరి దెబ్బతింటాయని చెప్పేసి కుళ్ళు కుతంత్రంతో ఇవన్నీ పెట్టుకొని మరి ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి కార్పొరేటర్ల మీద ఈ విధంగా ఒక అసత్య ప్రచారాన్ని చేయడం చాలా దుర్మార్గమైన విషయం. అలాంటి అసత్య మరి ప్రచారాలను తిప్పుకొట్టడానికి ఈరోజు ఏకతాటిగా మా కార్పొరేటర్లు అందరం కలిసి మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఏదైనప్పటికీ ఒకే తాటిపై ఉండి గౌరవ శాసనసభ్యులు మరి ప్రేమసాగర్ గారి నాయకత్వంలోనే మేమందరం ఉంటామని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. ఈ పుకార్లను కూడా ఎవరు నమ్మద్దని చెప్పేసి మరి మేము కూడా మా సార్కు నిన్న చెప్పడం జరిగింది. ఎవరైతే కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారో వారికి పనిగట్టుకొని చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇక ముందు చేసినట్టయినా మా దృష్టికి వచ్చినప్పటికి కూడా మేము వదిలిపెట్టేది లేదు. ఒకటి చెప్తున్నాం, నడి రోడ్డు మీద వారిని తీసుకొచ్చి మా తన్నే కార్యక్రమాలు కూడా పెట్టుకునే సందర్భం ఉంటుందని చెప్పేసి మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజల నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న మరి మా అందరికీ గెలిపించిన సందర్భంలో ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి ఇటు ప్రజల మధ్యలో ఇటు మరి గౌరవ శాసనసభ్యులు గారి మరి వారికి మచ్చ తెచ్చే కార్యక్రమాలు మేము పెట్టుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి గౌరవ శాసనసభ్యులు గారు గెలిచినప్పటి నుండి ఎన్నో కార్యక్రమాలు ఇంతకుముందు చెప్పినట్టుగా అభివృద్ధి అంటే ఆమడ దూరంలో ఉన్నట్టు మంచిర్యాలలో కేవలం 2 సంవత్సరాల్లోనే అంటే వారి ఆరోగ్య కారణాల 9 నెలలు పక్కకు పెట్టినా కూడా అంటే దాదాపుగా 14 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేసి మరి ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి మరి నాయకులు ఎవరు లేరు కాబట్టి ఎవరు లేరు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మంచిర్యాలలో చూసుకుంటే మరొక మా అభివృద్ధి అనేది ఏ విధంగా ఉందంటే ఇటు కనీస శ్మశాన వాటిక కూడా లేని ఈ మంచిర్యాలకు మరి దాదాపుగా 11 కోట్లతో శ్మశాన వాటిక కట్టించిన సందర్భం అందరికీ మరి తెలిసిన విషయమే. అంతేకాకుండా ఇటు వ్యాపారస్తులందరినీ ఒప్పించి వారందరినీ ఒకసారి తీసుకొచ్చి ఈరోజు పెద్ద ఎత్తున 77 కోట్లతోని రోడ్ల విస్తరణ చేపట్టి మరి మంచిర్యాల మార్కెట్ కూడా ఎంతో సుందరవందరంగా చేసిన సందర్భం. అంతేకాకుండా రింగ్ రోడ్డు లేని ఈ మంచిర్యాలకు కూడా అన్ని రోడ్లు ఫ్రీ ఉండాలి, ఎక్కడ జనాలకు కూడా ఇబ్బంది కాదని చెప్పేసి మరి రోడ్లను కూడా బ్రిడ్జ్లను కూడా శాంక్షన్ చేయించిన ఘనత కూడా మరి గౌరవ శాసనసభ్యులు గారు దక్కుతుంది. ఈ కార్పొరేషన్ పక్కకు పెడితే ఇటు దండపల్లి కావచ్చు, లక్షపేట కావచ్చు,
మన రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు ఇటు లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, లేదంటే టైం టు టైం కడమ నుంచి నీళ్లు మరి విడుదల కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఘనత కూడా మరి గౌరవ శాసనసభ్యుడు దక్కుతుంది. అంతేకాకుండా ఈరోజు యంగ్ ఇండియా స్కూల్ ఇందిరమ్మ రాజ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఎవరు పోరని చెప్పేసి కరాఖండిగా మేము చెప్తున్నాం. ఇంకొకసారి ఎవరైనా కూడా మా కార్పొరేటర్లు కావచ్చు, లేకుంటే పార్టీ నాయకులు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, మేము అందరూ పోతున్నారని చెప్పేసి ఎవరు పుకారు లేపినా కూడా దయచేసి నమ్మద్దని చెప్పేసి ప్రెస్ మీడియా మిత్రులు కూడా చెప్తున్నాం. ఇంకొకటి, మీడియా మిత్రులు కూడా దయచేసి ఎవరైనా నిజం తెలిస్తే మాత్రం రాయండి. అనవసరంగా మన ఏదైతే అబద్ధపు అసత్యపు ప్రచారం రాసి అనవసరంగా మరి పార్టీలలో లేని ఈ యొక్క పుకార్లను మరి శిఖాలు కొట్టేలా చేయొద్దని చెప్పేసి కూడా మీడియా మిత్రులను కొందరిని కూడా జరుగుతూ ఉంది. పార్టీ మారుతారనే విమర్శలు వస్తున్నాయి. వాటిలో అవి అసత్య ప్రచారాలే తప్పితే వాటిలో వాస్తవం అనేది లేదు. ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మేము కూడా పనిచేసి గొప్ప పేరు తెచ్చుకోవాలనుకుంటాం. కాబట్టి వారిని విడిచి ఎవరు కూడా మేము పార్టీ మారడం లేదు. దీన్ని మీద వాళ్ళు పార్టీ మారుతున్నారు, వేరే పార్టీలోకి వెళ్తున్నారు అని అసత్య ప్రచారాలు అనేటివి చేయకండి. ఎందుకంటే సామాన్య కార్యకర్తను కూడా ఒక నాయకుడు చేసిన ఘనత మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారిది. ఒక కార్పొరేటర్ కావాలనే కళను ఒక సామాన్యులు దాన్ని కళను నిజం చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఎంతోమందికి అవకాశాన్ని కల్పించి ఈరోజు సమాజంలో ఒక గుర్తింపును హోదాను కలిగించిన నాయకుడు మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు. వారి నాయకత్వంలో మేమందరము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేమందరము కూడా ఐక్యమత్యంతో ఐక్యంగా ఇక్కడ పనిచేస్తున్నాము. ఇట్లాంటి విమర్శలు చేయటం వల్ల మాకు కూడా చాలా బాధగా ఉంటుంది. అట్లాగే ఇట్లాంటి నిజాలు అనేవి తెలియకుండా ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల వేరే ప్రతిపక్షం వాళ్ళు కూడా ఇట్లాంటి ఆరోపణలు చేయకూడదని అనుకుంటున్నాను. అట్లాగే ఎగ్జాంపుల్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మాకు సార్ దగ్గర కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది. వారి ఆధ్వర్యంలో పనిచేసిన వారిని ఎప్పుడు గుర్తిస్తూనే ఉంటారు సార్. అట్లాగే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ప్రతిపక్షంలో కూడా మాకు 2 సీట్స్ని ఇచ్చి ఆ రోజున మేము గెలిచేటట్టుగా మాపై మాకు నమ్మకం లేని స్థితిలో ఉన్నప్పుడే సార్ నమ్మకాన్ని కలిగించి మాకు ఆ రోజున 2 సీట్స్ ఇచ్చి మేము గెలిచే విధంగా మాకు వెనుకుండి సహాయం చేశారు. అట్లాగే మన నియోజకవర్గంలో మహిళలకు పెద్దపీట వేసింది కూడా మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారే. నస్పూర్ పట్టణంలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో కొండ చిలువ హల్చల్ చేసింది. స్నేక్ క్యాచర్ నందన్ కొండ చిలువను చాకచక్యంగా పట్టుకొని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. నస్పూర్ పట్టణంలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో కొండ చిలువ హల్చల్ చేసింది. ఆదివారం రాత్రి ఓ ఇంట్లోకి కొండ చిలువ వెళ్తున్న క్రమంలో అక్కడే ఉన్న 2 వృద్ధులు దాన్ని చూసి పట్టుకునే ప్రయత్నం చేశారు. అది వారి నుండి తప్పించుకొని ఇంటి పక్కనున్న ఖాళీ ప్రదేశంలో ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్ళింది. దీంతో స్థానికులు స్నేక్ క్యాచర్ నందన్కు సమాచారం అందించడంతో కొండ చిలువ కోసం ఆయన ఎంత వెతికినా లభించలేదు. పిచ్చి మొక్కలతో చిత్తడి ఎక్కువగా ఉండటంతో స్థానికులు జేసీబీతో చదును చేపిస్తుండగా కొండ చిలువ కనిపించింది. దీంతో స్నేక్ క్యాచర్ నందన్ తన రక్షణ కవచాలతో కొండ చిలువలను చెట్ల పొదల నుండి బయటకు తీసుకుని గోని సంచిలో బంధించాడు. సోమవారం ఉదయం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించి కొండ చిలువలను వారికి అప్పగించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మంచిగా ఈరోజు అందిన సమాచారం మేరకు ఆర్కే5 కాలనీలో కొండ చిలువ మనము రాకుడు పైతాన్ అంటాం దీన్ని. కొండ చిలువ అనేది ఒక ఇంటి పరిసర ప్రాంతంలో ఉందని సమాచారం రావడంతో స్థానిక స్నేక్ క్యాచర్ అయినటువంటి నందు గారి సహకారంతో దాన్ని బయటకు తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని అడవిలో వదిలిపెట్టడానికి తీసుకెళ్తున్నాం. అది రాకుడు పైతాను వైల్డ్ లైఫ్ యాక్ట్లో కూడా అది షెడ్యూల్ 1లో ఉంటుంది. కాబట్టి అటువంటి వాటికి ఎటువంటి హాని కలిగించకుండా తక్షణమే సమాచారం అందించాల్సిగా కోరుతున్నాం. ఇంకెప్పుడైనా కనిపిస్తే ఇప్పుడు తక్షణంగా సహకరించినటువంటి ఈ కాలనీ సభ్యులందరికీ ధన్యవాదాలు. నందు ఆర్కేఫ్ కాలనీ ఉంటా. ఇక్కడ మన లక్ష్మీనగర్లో పాము వచ్చిందని ఫోన్ వచ్చింది. వెంబడే పోగానే అక్కడ 4-5 ఉన్నారు. పాముని రిస్క్ చేసి పట్టుకున్నాం. అది చెట్లలో ప్రాంతంలో ఉన్నది. అది దొరకకపోతే జేసీబీని పిలిపించి జేసీబీతో మొత్తం క్లీన్ చేయించి దొరికింది, పట్టుకున్నాం. నైట్ 11 గంటలకు అట్లా పట్టుకున్నాం. ఇక నైట్ తీసుకొచ్చి ఒక ప్రాంతంలో పెట్టిన తెల్లారులేసి ఇక ఒక ఫారెస్ట్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఇలా ఇచ్చిద్దామని ఒక అన్నకు ఫోన్ చేసిన దుర్గాప్రసాద్ అని.
సార్ వాళ్ళకి ఫోన్ చేసినాక వచ్చారు, సార్ వాళ్ళు వచ్చారు, రిసీవ్ తీసుకున్నారు, అలాగ అయిపోయింది. ప్రకృతి వైపరీత్యాలను రాజకీయ లబ్ధికి వాడుకోవడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం త్రిమూర్తి, చెల్లా నాగభూషణం, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలను రాజకీయ లబ్ధికి వాడుకోవడం తగదని కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం త్రిమూర్తి, చెల్లా నాగభూషణం, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు హితవు పలికారు. సోమవారం లక్షటిపేట విశ్రాంతి భవన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడెం నీటి విడుదల విషయంలో సరైన అవగాహన లేకుండా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మంచిర్యాల నియోజకవర్గ రైతాంగ సంక్షేమం కోసం స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ సంవత్సరం వర్షపాతం సరిగా లేకపోవడంతో గత నెల 28 తేదీ నాటికి కడెం ప్రాజెక్టులో తక్కువ నీటి మట్టం ఉంది. అయితే 29, 30 తేదీలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు పూర్తిగా నిండి కొంత నీటిని గోదావరిలోకి వదలాల్సి వచ్చిందని తెలిపారు. కడెం ప్రాజెక్టు నీటి విడుదలపై ఆగస్టు మొదటి వారంలో స్టేట్ లెవెల్ కమిటీ సమావేశమై ఈ ప్రాంత రైతాంగానికి ఎంత నీరు అవసరమనే దానిపై చర్చించిందని చెప్పారు. రైతు పంట పొలాలను కాపాడుకోవడానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ ఈ నెల 7న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సంబంధిత అధికారులతో మాట్లాడి నీటి విడుదల కోసం తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని, దీంతో అధికారులు నీటి విడుదల తేదీని ప్రకటించారని తెలిపారు. గత నెలలో కడెం నీటి విడుదల కోసం తామే పోరాటాలు చేశామని ప్రతిపక్షాలు మాట్లాడటం విచిత్రంగా ఉందని నాయకులు ఎద్దేవా చేశారు. గత నెలలో ప్రాజెక్టులో నీటి లభ్యత లేనప్పుడు నీటి విడుదల కోసం ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. లక్షటిపేట, దండపల్లి, హాజీపూర్, మంచిర్యాల మండలాల రైతుల అదృష్టం కొద్దీ వరుణదేవుడు కరుణించి ప్రాజెక్టులు నిండాయని, దీనికి సంతోషించాల్సింది పోయి రాజకీయ విమర్శలు చేయడం తగదన్నారు. ఎమ్మెల్యే ఎప్పుడూ రైతులు వెంటనే ఉంటారని, అలాంటి నాయకుడిపై ప్రతిపక్షాలు కుట్రలు పన్ని నిందలు మోపితే సమయం వచ్చినప్పుడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ పాత్రికేయ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ అలీ, మండల అధ్యక్షుడు నలిమిలి రాజు, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ దొంగలి అంజయ్య నర్సయ్య, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు ఆర్పి బియ్యాల తిరుపతి, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 682 ఫీట్లతోటి మాత్రమే కడెం ప్రాజెక్టు యొక్క లెవెల్స్ ఉన్నాయి. 28 తారీఖు 29 తారీఖు నాడు కొద్దిగా వర్షాలు పడ్డాయి. 30 తారీఖు నాడు కూడా భారీ వర్షం పడడం వలన ప్రాజెక్టు పూర్తి స్థాయిలో 700 ఫీట్లకు కానీ 700 ఫీట్ల నీటితోటి కలకలలాడుతూ నిండిపోయింది. నిండిపోయిన తర్వాత వెంటనే అధికారులు గేట్లు ఎత్తి గోదావరికి నీళ్లు వదలడం జరిగింది. 28 తారీఖు నుండి 28 తారీఖు వరకు అసలు ప్రాజెక్టు నిండకపోతే అసలు ఏం చేయలేని పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రాంత ప్రజలు పుణ్యంగా రైతులు ఇక్కడ చేసుకున్నటువంటి కార్యక్రమాలతోటి మరి వర్షం కొట్టి కడెం నిండింది. 30 తారీఖు నాడు గేట్లు ఎత్తిన తర్వాత 6 తారీఖు నాడు హైదరాబాద్లో శివం కమిటీ అనేది కూర్చుంది. శివం కమిటీ అంటే ఏంటిది? స్టేట్ లెవెల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ అండ్ మేనేజ్మెంట్. వీళ్ళు కూర్చొని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతానికి 68,000 ఎకరాల ఆయకట్టుకు ఎంత నీటి శాతం అవసరం ఉంటుంది, ఎంత నీరు అందితే పంటలు పండుతాయి అనే దాని మీద చర్చ చేసిరు. వాళ్ళ చర్చలో భాగంగా గతంలో పలుమార్లు మనం కొన్ని సంవత్సరాల నుండి కడెం ప్రాజెక్టు నుండి ఇస్తున్నటువంటి నీటికి 68,000 ఎకరాల నీరు సాగు కావాలనుకుంటే 5.5 టీఎంసీల నీళ్ళు అవసరం ఉంది. కడెం ప్రాజెక్టు సామర్థ్యం ఎంత ఉంది? 3.5 టీఎంసీలు మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి. ఇంకా 2 టీఎంసీల వాటర్ అనేది అవసరం. ఒకవేళ వర్షాలు పడకపోతే ఈ వాటర్ని వేయిన తర్వాత పంటలు మధ్యలో ఏ విధంగా రైతులను ఆదుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ చేశారు. 6 తారీఖు నాడు డిస్కషన్ చేసిన తర్వాత 7 తారీఖు నాడు గౌరవ ఎమ్మెల్యే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు హైదరాబాద్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసి అధికారులకు కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత బిడ్డగా రైతు బాంధవునిగా ప్రేమ్సాగర్ రావు గారికి ఈ ప్రాంత రైతాంగం పైన వ్యవసాయ భూముల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్న వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను అధికారులకు మంత్రికి తెలియజేసి వాళ్ళని ఒప్పించి 7 తారీఖు నాడు ఒప్పించి 8 లేదా 9 నాడు నీటి విడుదల కంపల్సరీ కావాలని చెప్పేసి అనడంతో వాళ్ళు సంసిగ్ధంలో ఉన్నటువంటి అధికారులను ఎట్టి పరిస్థితుల్లో మీరు నీటి విడుదల చేయాలని చెప్పేసి ఒప్పించి ఇవాళ వాటర్ ఇప్పించాలని చెప్పగానే 8 తారీఖు నాడు మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం అంతా కూర్చొని 9 తారీఖు నాడు వాటర్ ఇస్తామని చెప్పేసి నిన్న 9 తారీఖు ఆదివారం నాడు ఇవ్వడం జరిగింది.
ప్రేమ్ సాగర్ రావు గారు వెళ్ళి వారిని ఒప్పించి వాస్తవిక పరిస్థితి ఏంది, ఇప్పటి వరకు ఎంతవరకు 40% నాట్లు అయిపోయినాయి, ఇంకా 60% నాట్లు ఉన్నాయి. మరి వీటికి నీటి లభ్యత ఎంత కావాలి, వీటికి ఎంత సాగునీటి అవసరం ఉందని వారం రోజుల జాపానికి ఇలా ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్లు బీజేపీలు ఏం మాట్లాడుతున్నారు. ఒకడు అంటాడు నేను పాదయాత్ర చేస్తా అంటేనే నీళ్ళు ఇచ్చులు లేకపోతే ఇయ్యలేదు అంటారు. నువ్వు పాదయాత్ర చేసుడు కాదు బాబు, నువ్వు పొర్లు దండాల యాత్ర చేసినా ఇక్కడ ఉరిగేది ఏం లేదు. నువ్వు బోర్ర బొక్కల వండి పొర్లు దండాలు పెట్టుకో, కానీ నీకు ఇక్కడ ఎవ్వడు భయపడేటట్టు లేడు. నీ బాస్ కేసీఆర్ తీసుకొచ్చినా కూడా ఇక్కడ ఎవడు భయపడేటట్టు లేడు. అదే రఘునాథరావు నిన్ను ఇక్కడ లక్షపేటలో పెట్టిండు. ఏం పెట్టిండు, నేను ఇలా బీజేపీ ఆందోళన చేస్తా అంటేనే భయపడి నీళ్ళు ఇచ్చినాను. అరే భయానికి నీళ్ళు ఇస్తారా బేవకు వాళ్ళు? మీరు అసలు దిమాక్ ఉందా మీకు? వాళ్ళన్న భయానికో ప్రతిపక్షాల ఆందోళనకో నీళ్ళు ఇయర్ ఇక్కడ ప్రాజెక్టులలో కట్టింది. మీ బెదిరింపులకు, మీ పాదయాత్రలకు, మీ డిమాండ్లకు ప్రాజెక్టులు కట్టలేదు, రైతుల బాగు కోసం కట్టింది. కాంగ్రెస్ పార్టీ కట్టిన కడెం ప్రాజెక్ట్ అది, మీ పార్టీలు కట్టిన ప్రాజెక్టు కాదు అది. ఆ ప్రాజెక్టు ప్రాంత ప్రజలు ఎప్పటికీ కానీ కట్టినటువంటి కడెం ప్రాజెక్టు కట్టిన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది తప్ప మీ దొంగ మాటలు, మీ దొంగ పార్టీలకు వాళ్ళ మద్దతు ఈ ప్రాంత రైతాంగం ఎప్పటికీ ఉండదనే విషయాన్ని మీరు గమనించుకోవాలని చెప్పేసి వాళ్ళని చేస్తున్నాం. ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టుగా ఏ ఒక్క విషయం కూడా పొల్లుపోకుండా క్షుణ్ణంగా అర్థమయ్యే రీతిలో చెప్పారు. మరి ఇకనైనా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కళ్ళు తెరిచి మరి జాగ్రత్తగా ప్రవర్తించకపోతే తప్పకుండా త్రిమూర్తి చెప్పిన సందర్భం జరుగుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరు ఏదైతే నీళ్లు మీరు పాదయాత్ర చేస్తా అంటే మీరు బెదిరిస్తే ఏదో ఇచ్చినారని అన్నది అవాస్తవం. ముఖ్యంగా వాస్తవంగా రాష్ట్ర కమిటీ గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు 20వ తారీఖు దాకా వేచి చూస్తామన్న సందర్భం. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మీద ప్రేమతో పోయిన సంవత్సరం కూడా నీళ్లు తక్కువ ఉన్నాయి మనకు ఇవ్వద్దంటే కూడా మొట్టమొదట మాకు ఇచ్చిన తర్వాతనే మీరు తీసుకెళ్లాలని గొడవపడి మరి ముందు వరుసలో ఉంటా నేను మరి అటు వెళ్ళే పైప్ లైన్ పగలగొట్టి మా రైతులకు ఇస్తా అని బెదిరించి మన రైతులను ఆదుకున్న ఘనుడు మా గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు. మరి అటువంటి శాసనసభ్యుడు ఈ రైతులకు నీళ్ళు వదలకుండా చేస్తాడా ఒక్కసారి ఆలోచించాలి. మీకు బుద్ధి ఉండి మాట్లాడుతున్నారో బుద్ధి లేక మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. మరి అటువంటి నాయకుడు చేస్తున్నాడు. మరి 20 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఎలా ఉండే, మీరు ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ నాయకుడు అప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఒకప్పుడు. మరి అప్పుడు కట్టిన ఎల్లంపల్లి కానీ అప్పుడు కట్టినటువంటి ఈ నీటి ఏదైతే గూడెంలో కట్టినటువంటి వాటర్ కానీ అవన్నీ కూడా మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిందే. మరి అటువంటి దాన్ని పట్టుకొని ఈరోజు మేమేదో ప్రజలకు లాభం చేస్తున్నాం ప్రజలకు చేస్తున్నాం అని అవాకులు చివాకులు పేలుతున్నాడు. అదంతా తప్పు. విజిత్రావు గారు అసలు నీకు అవగాహనే లేదు, నీ 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 ప్రవర్తనే ఒక వాస్తుగా లేదు. కాబట్టి దయచేసి నువ్వు ఇకనైనా మానుకో. నువ్వు లీడర్ అయ్యి నేనేదో ఎమ్మెల్యే, మా నాన్న 20 ఏళ్ళు వెళ్ళిండు నేను కూడా ఎమ్మెల్యేని అవుతానని కలలు కంటున్నావు తప్ప నీకు అసలు నాయకత్వం లక్షణాలే లేవని ఈ సందర్భంగా చెప్తున్నాం. ముఖ్యంగా ఇక పాపం బీజేపీ నాయకుడు రఘునాథరావు గారు ఆయనే ఐటీ కంపెనీలు చూసుకోక అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి సమయం వృధా చేసుకుంటున్నాడు. అతనికి రాజకీయం అంటేనే అర్థం కాకుండా ఆలోచించకుండా మరి ఒకరు అవాస్తవాలు చెప్తే దాన్ని నిజమని చెప్పే మనిషి మరి అటువంటి నాయకుడు రఘునాథరావు గారు రేపు రాబోయే రోజుల్లో ఈ బీజేపీ పార్టీని ఏ విధంగా నడుపుతాడో మరి వారికి ఆలోచించుకోవాలి. అట్లయితే మన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తను ఏం మాట్లాడుతుండో తనకే తెలుస్తలేదు. అలాగే మన విజిత్రావు రాష్ట్ర నాయకులని చెప్పుకునే విజిత్రావు ఫస్ట్ నీకు టికెట్ అత్తోరా గుర్తుంచుకో, కానీ అంతేగాని ప్రేమ్ సాగర్ రావు గారి మీద నిజమైన నిందలు వేస్తే మేము ఖచ్చితంగా దాన్ని తిప్పి కొడతాము. ఇంకోటి ఏంటంటే కడెం నీళ్ళట విజిత్రావు పాదయాత్ర చేస్తేనే భయాన్ని చేత్రనే భయంతో ఇచ్చిల్లట. అదేవిధంగా రఘునాథు రైతు భరోసానో రైతు గోస అనుకుంటూ ఒక పాదయాత్ర చేద్దాం అనుకుంటే నీళ్ళు ఇచ్చిల్లని చెప్తున్నారు. ఆ నీళ్ళు ఇవ్వడానికి కారణం పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు అంటారు. అంటే ఆయన పైసలు కట్టుడు కూడా మీకు ఇష్టం లేదా? ముఖ్య విషయం ఏంటంటే ప్రేమ్ సాగర్ రావు గారు 475 కోట్లు ఏ బ్యాంకు నుంచి తీసుకోలేదు. ప్రేమ్ సాగర్ రావు గారు తీసుకున్నది 109 కోట్లు. ఆ 109 కోట్లకు 80 కోట్లు మిత్తి గత 10-12 ఏళ్ళ మిత్తి కలిసి 190 కోట్ల బాకీ కట్టిండు. ఆ 190 కోట్ల బాకీ తను ఏ విధంగా కట్టిండో సాక్ష్యాలతో సహా గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికి చూపెట్టడం జరిగింది. మీరు ఎవరైనా ప్రేమ్ సాగర్ రావు గురించి ఆరోపణ చేసినోడు ఐబీ చౌరస్తలకు వచ్చి ప్రేమ్ సాగర్ రావు ముంగట చర్చ కూర్చొని ప్రేమ్ సాగర్ రావు మీద
ఉన్న ఆరోపణలపై సాక్ష్యాలు తీసుకురండి. అంతేకాని తాను అభివృద్ధి చేస్తాడు, ఈ అభివృద్ధికి గత 40-50 ఏళ్ళ ఉంది, ఇంత అభివృద్ధి ఎవరు చేయలేదు, ఈ ప్రేమసాగరరావు చేస్తాడు, ఈ ప్రేమసాగరరావు అభివృద్ధి చేసి మేము మళ్ళా కూడా ఓడిపోతాం, మాకు మళ్ళా డిపాజిట్లు రావని భయానికి సారు మీద నీచపు నిందలు వేస్తున్నారు. ఈ నీచపు నిందలల్లా ఇంకోటి ఏంటంటే కొన్ని రోజులు గూండా అయిపోయింది, కొన్ని రోజులు కబ్జాలు అయిపోయినాయి. ఇప్పుడు అప్పులు కడితే అప్పులు కట్టిల్లంటారు. అప్పులు కడతాం, అన్ని కడతాం, ఊళ్ళకి బాయకుండా బాగా కట్టడం మా బాధ్యత. మా సారు సత్యవంతుడు కాబట్టి తీసుకున్న పైసలు కట్టిండు. తనకు ఎన్నో వేల కోట్ల ఆస్తుంది కాబట్టి అంత బ్యాంక్ అప్పిచ్చింది. ఉదాహరణకు నేను ఇల్లు కట్టుకుంటే నాకు 20 లక్షల లోను, ఇల్లు మందం నాకు దాని పరిమితి మందం ఇచ్చింది బ్యాంకు. అంటే నాకున్న ఆస్తి పరంగా 20 లక్షల లోన్ ఇచ్చింది. సార్కు 100 కోట్ల ఆస్తులు లేని ఆ 475 కోట్ల ఎస్టిమేషన్ బ్యాంకు లోన్ ఎందుకు ఇస్తా అన్నది అదొక్కటి గుర్తుంచుకొని మాట్లాడాలి. ఇంకొకటి ప్రేమసాగరరావు గారు గురించి ఎవరైనా నీచపు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మా బాబాయ్ త్రిమూర్తి చెప్పినట్టు భర్త పూజలు ఖచ్చితంగా తప్పవని మీరు తెలియజేస్తున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో రైతాంగం ఎదుర్కొనే సమస్యలపై సాగునీటి వనరుల పట్ల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావుకు ఉన్న అవగాహన, శ్రద్ధ మరెవరికి లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్రావు స్పష్టం చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో రైతాంగం ఎదుర్కొనే సమస్యలపై సాగునీటి వనరుల పట్ల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావుకు ఉన్న అవగాహన, శ్రద్ధ మరెవరికి లేవని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు స్పష్టం చేశారు. సోమవారం లక్షడిపేట విశ్రాంతి భవన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విజిత్రావు మాట్లాడుతూ వరి నారు పోసిన దగ్గర నుంచి పంట పండించి దానికి సరిపడా నీరందించి చివరికి ధాన్యం అమ్ముకునే వరకు ప్రతి దశలోనూ రైతులకు ఏ విధంగా ప్రణాళిక అందించాలనే విషయంలో దివాకర్రావు విశేష కృషి చేశారని కొనియాడారు. గూడెం లిఫ్ట్ ద్వారా ఈ ఏడాది 3 టీఎంసీల నీరు రైతులకు అందుతుందంటే ఆ ఘనత పూర్తిగా మాజీ ఎమ్మెల్యే దివాకర్రావుకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. కడెం ప్రాజెక్టు నిండిన నీరు వదలకపోవడంతో దండపల్లి మండల రైతాంగం ఇబ్బందులు పడిందని విజిత్రావు తెలిపారు. రైతుల కోరిక మేరకు ప్రతిపక్ష హోదాలో తాము నిరసనలు పిలుపునిచ్చినట్లు చెప్పారు. రైతులు పిలుపుల మేరకు 48 గంటల్లో కడెం నీరు విడుదల చేయకపోతే నిరసన పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత ప్రభుత్వ అధికారిక ప్రకటన రావడంతో తమ నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నామన్నారు. రైతుల కోసం తాము నిరసనకు సిద్ధమవ్వడం వల్లే అధికారులు కడెం నీటిని విడుదల చేశారు. ఈ క్రెడిట్ అంతా మాజీ ఎమ్మెల్యే దివాకర్రావుకే చెందుతుందని విజిత్రావు స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై తాము నిరసన కార్యక్రమాలు సిద్ధమైతే బీజేపీ నాయకులు ఆ కార్యక్రమాలను కాపీకొట్టి ప్రకటనలు చేయడం హేళనాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి రైతులను మోసం చేసిందని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. అది మేము చేయాలి కాబట్టి మేము చేస్తున్నాం, మా బాధ్యత అని చెప్పి మేము అనౌన్స్ చేసినాం. మేము అనౌన్స్ చేసిన 24 గంటలకే ఇక్కడ స్థానికంగా ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వారు ఇమీడియట్గా రేపు ఇస్తామని చెప్పేసి కానీ కాలేదు ఆ రోజు. ఇక మేము అనౌన్స్ చేసిన కాడ నుంచి మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ వాళ్ళు ఇదేదో రైతులది మొత్తం బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఉంటుంది, మనం ఏదైనా డ్రామా చేయాలని వాళ్ళు ఏదో ధర్నా కార్యక్రమం పెట్టుకున్నారు. డ్రామా కార్యక్రమం వాళ్ళది కాపీ, ఏదైనా మేము చేస్తే దాన్ని వెనుక వాళ్ళు కాపీ చేసుకుంటూ వస్తారు. మొత్తానికి ప్రభుత్వం కదిలింది. ఇయ్యము మేము నీళ్ళు అన్న కాడ నుంచి నీళ్లు గేటు తీసి నీళ్ళు ఇచ్చే కాడికి వచ్చింది. 100% వాటర్ ఇచ్చిండు. కడెం కెనాల్ నుంచి, కడెం ప్రాజెక్ట్ నుంచి గేట్లు వదిలిండంటే దాని పూర్తి క్రెడిట్ దివాకర్రావు గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది, ఏమనమానం లేదన్న. రెండోది బీజేపీ పార్టీ వాళ్ళు, మేము వాళ్ళ జోలికి పోతలేం, వాళ్ళ గురించి పెద్ద పట్టించుకుంటలేం. 2.5 సంవత్సరాల నుంచి అప్పుడేమో దివాకర్రావు గారు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి వారినే అనుడు, ఇప్పుడు ప్రేమసాగరరావు గారు ఎమ్మెల్యే ఉన్నా మళ్ళీ దివాకర్రావు గారినే అనుడు. ఎందుకు దివాకర్రావు గారు అంటున్నంటే ఈ మధ్య కాలంలో ఓ సంవత్సరం నుంచి ఎక్కడైనా దివాకర్రావు ఉన్నప్పుడే మంచిగా ఉండే, దివాకర్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండే, మళ్ళీ వాళ్ళే రావాలి, వాళ్ళ అత్తనే ఈ ప్రాంతం మంచిగా ఉంటుంది, వాళ్ళు అందుబాటులో ఉండేటోళ్ళు, వాళ్ళు అభివృద్ధి అని ఎక్కడైనా మళ్ళీ దివాకర్రావు గారి పేరే వినబడుతుంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలి, కేసీఆర్ రావాలి, ఇక్కడ దివాకర్రావు గారి పరిపాలన రావాలి వినబడుతుంది. దానికి బీజేపీ వాళ్ళు ఏంది, వాళ్ళకేమో ఎమ్మెల్యే కావాలని ఆశ ఉన్నది, అదేమో గ్రౌండ్ లెవెల్లో కనిపించలేదు. ఏం చేయాలి, దివాకర్రావు గారి పేరు ఏదైతే మళ్ళీ వినబడుతుందో దాన్ని మళ్ళీ పని చేయాలని ఏం చేయాలి అంటారు. ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా, బీజేపీకి అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా అని నేను అడుగుతున్నా. రైతు చట్టాలను తీసుకొచ్చి 600 మందిని బలి చేసింది ఈ మోడీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా.
దానికి సమాధానం చెప్తారా? అదే కాకుండా అసలు మోటార్లకు మీటర్లు పెట్టాలి, రైతులను హింస పెట్టాలని ఎవరండి ఈ ఆలోచన చేసింది? మోడీ గారు కాదా? అదే కాకుండా అసలు తెలంగాణలో కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని అడిగినాం. ఇన్ని ప్రాజెక్టులు కట్టినాం, ఇన్ని బ్యారేజీలు కట్టినాం, బ్రహ్మాండంగా కరెంటు కానీ వాటర్ కానీ రైతులు ఎక్కించుకుంటూ మొత్తం రైతే రాజుని చేశారు మా కేసీఆర్ గారు. ఒక్కటంటే ₹1 కాళేశ్వరం కానీ వేరే ఏదన్నా ప్రాజెక్టు కానీ కేంద్రం ఇచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ దివాకర్ రావు గారు ఈ ప్రాంతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 టీఎంసీలు సాగునీరు తాగునీరు అందిస్తుంది. ఆ ప్రాజెక్టు ఈ మంచిర్యాల నియోజకవర్గానికి, చెన్నూరు నియోజకవర్గానికి. గూడెం లిఫ్ట్ 3 టీఎంసీలు 30,000 ఎకరాలకు రైతులు లాభపడాలని ఏదన్నా నాయకుడు ఈ ప్రాంతంలో భావిస్తుందంటే అది కేవలం దివాకర్ రావు గారు. ఏం చేసినా అని అడుగుతున్నారు. ఒకసారి నేను చెప్తున్నా, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మీద పోండి, ఎంత వాటర్ ఉన్నదో, ఎంత అద్భుతమైన ప్రాజెక్ట్ ఉందో. ఎవరన్నా మీ బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ గడిచిన 20 సంవత్సరాలు తెలంగాణ రాకముందు ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్ట్ ఎక్కడైనా ఈ తెలంగాణ మొత్తంలో ఉమ్మడి 10 జిల్లాలు కానీ ఇప్పుడు 33 జిల్లాలలో ఎక్కడైనా ఎవరైనా అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినరా నేను అడుగుతున్నా. కడితే చెప్పండి నేను అడుగుతున్నా. ఇదే కాదు, ఒకసారి బీజేపీ వాళ్ళు ఆలోచించుకోవాలి. దివాకర్ రావు గారు ఏం చేసిండనేది అంటే ఇవాళ లక్ష్మీపూర్ నుంచి వెంకట్రావుపేట వరకు 8 కోట్ల రూపాయలతోని బీటీ రోడ్ అయినా జరిగింది. హనుమంతపల్లి నుంచి తలమల వరకు 10 కోట్లతోని బీటీ రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా వెల్గనూరు నుంచి కొమ్మగూడెం వరకు 6 కోట్లతోని బీటీ రోడ్ వేయడం జరిగింది. దివాకర్ రావు గారు ఇంతకుముందు లింగన్న గారు చెప్పినట్టు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఓడిపోయినా అప్పుడు ప్రభుత్వం వారున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉండే కాబట్టి 20 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ప్రతి ఊరికి వారు ఎమ్మెల్యే కాకముందు వేళ్ల మీద లెక్క పెట్టేటట్టుండే. ఒక తపాల్పూరు, ఒక రాజంపేట, ఒక హాజీపూరు, లేకపోతే ఇంకొక 2-3 ఊర్లు రోడ్లు ఉండే. దివాకర్ రావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొత్తం ఏ ఊరు ఏ ఇంటి ముందుకైనా రోడ్లు వేసారు. అదే కాదు, ఇవాళ ప్రాజెక్టులు కట్టుడే కాదు, ఈ చుట్టుపక్కల ఏ నియోజకవర్గంతో పోల్చుకున్నా మొత్తం సిమెంట్ లైనింగ్ అయింది ఒక మంచిర్యాల నియోజకవర్గంలో అయింది. మీరు ఎటువైనా మీరు ఎక్కడికైనా మీకు సిమెంట్ లైనింగ్ కనిపిస్తూ ఉంటుంది. అది దివాకర్ రావు గారే వేసిండ్రు. మెడికల్ కాలేజ్ మేము తీసుకొచ్చినాం. అసలు జిల్లా వేసింది మేము. మీరు నేను వచ్చి మంచిర్యాల లక్షట్పేట మున్సిపాలిటీ మీరు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. లక్షట్పేట మున్సిపాలిటీ వేసింది మేము. 15 వార్డులు ఉంటే 15 ఎలక్షన్ల ముందు మేము చెప్పినాం వాడకు ₹1 కోటి అభివృద్ధి చేస్తామని చెప్పినాం. చెప్పిన ప్రకారంగా 15 కోట్ల రూపాయల అభివృద్ధి కంటే ఎక్కువనే చేసి లక్షట్పేట మున్సిపాలిటీలో మాకు అవకాశం ఇస్తాం నిరూపించుకున్నాం. ఇక ఒకసారి దేశ రాజకీయాలు చూస్తే ఏమైందండి? గత నిన్న అనుకోండి ఒక వారం కింద కూడా బీజేపీ నాయకులు మరి దివాకర్ రావు గారు ఏం చేయలేదు, సరే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చేయలేదు అనే మాట మాట్లాడిండు. కానీ అది పూర్తిగా అబద్ధం. మరి అతనికి సాఫ్ట్వేర్ ఏదో ఉద్యోగం చేసుకొని ఏదో ఎమ్మెల్యే కావాలని ఒక అత్యుత్సాహంతో రాజకీయాలు వచ్చిన వ్యక్తి. మరి మేము మొదటి నుంచి 99 నుంచి మరి వారి వెంట ఉండి వారి అభివృద్ధిని కూడా చూసిన వాళ్ళం. మొదటగా మన కడెం చెప్పి 10 సంవత్సరాల్లో మరి రాజకీయానికి ప్రధానమంత్రిగా దేశంలో ఉంటే 500 ఉన్న బస్తా 2000 రూపాయలు అయింది. అంటే మీరు వచ్చి ఒక్క 1/4 రేటు పెంచిన ఘనత, రైతులను నట్టేయడం ఉంచిన ఘనత బీజేపీ పార్టీకి దక్కింది. ఇంకోటి చూస్తే గత సంవత్సరానికి ఇప్పటికి కూడా పోలిస్తే 2020 1,100 రూపాయలు ఉంటే 2,150 రూపాయలు అయింది ఈ సంవత్సరం. ఒక్క సంవత్సరమే మీరు కూడా తెలుసుకోండి. ఇంకా 28 1,700 ఉంటే 2,350 రూపాయలు అయింది. తర్వాత 3-17 1,400 ఉంటే 2,300 రూపాయలు అయింది. అది కాకుండా సూపర్ 500 ఉంటే 800 అయింది. పొటాసు 900 ఉంటే 2,250 రూపాయలు అయింది ఒక పొటాస్ ధర. అంటే డీజిల్ పెట్రోల్ మీకు తెలియంది కాదు. డీజిల్ కానీ పెట్రోల్ కానీ వారు వచ్చినాక ఎంత పెరిగిందనే సంగతి మీకు తెలుసు, మరి మనందరికి తెలుసు. ఇవి మభ్య పెట్టడానికి ఏదో రాజకీయంగా ఏదో బురద చల్లటానికి దివాకర్ రావు మీద ఇట్లాంటి ఆరోపణలు చేస్తే మరి చూస్తూ ఊరుకునేలే అని కూడా మేము హెచ్చరిస్తున్నాం. రైతు సంక్షేమం కోసం రైతుల కోసం మాట్లాడుతూ ఉంటే అందరూ ఉక్కిరి బిక్కిరై
ఆరాటపడతా ఉన్నారు. మరి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు రైతుల విషయం మర్చిపోయి రైతులను పట్టించుకోకుండా వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటా పోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కలిసి వాళ్ళ కళ్ళు తెరిపించి కడెంలో నీళ్లున్నాయి, ఎందుకు ఇవ్వడం లేదు, ఇస్తారా ఇవ్వరా అన్న నీళ్ళలో అంటే ఊడిపోయిన కూడా గవర్నమెంట్ ఉండే 5 సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాలు ఈ కాన్స్టిట్యున్సీలో అంటే మంచిర్యాల 25-30 సంవత్సరాల కంటే ముందు ఏ రకంగా ఉంది మంచిర్యాల కాన్స్టిట్యున్సీ, లక్ష్మీపేట కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు ఏ రకంగా ఉంది మీ కళ్ళకు కనబడడం లేదా? ఆ రోజుకు ఈ రోజుకు ఎన్ని డెవలప్మెంట్, ఎన్ని రోడ్లు, ఎన్ని ఇప్పుడు బిల్డింగ్లు, కలెక్టరేట్, మెడికల్ కాలేజు అంటే రకరకాల చెప్పుకుంటా పోతే ఊళ్ళల్లో స్కూల్ బిల్డింగులు ఉండే, ఆయన గుడిసెలు ఉండే. ఇవన్నీ అంటే వీళ్ళకు ఇప్పుడు నిన్నమున్న వచ్చిన వాళ్ళకి ఏం కనబడతాయి? మీకేం తెలియదు. కాకపోతే బీజేపీ వాళ్ళు ముందుగా ఆలోచించి మీకు నిజంగా రాబోయే రోజులలో రాజకీయం చేయాలను, ప్రజలకు సేవ చేయాలనుకుంటే రైతులకు ఏం నష్టం జరుగుతుందో ఒకసారి గమనించండి. ఎరువుల ధరలు ఏమైతున్నాయో గమనించండి. రైతులు పండించిన ధాన్యాన్ని బీజేపీ సెంటర్లో ఉన్న బీజేపీ వాళ్ళు ఎందుకు కొనడం లేదు? వాళ్ళ పాత్ర కూడా ఉంది. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు రైతులకు మేలు జరగాలంటే కొనాలి. కానీ ఇటువంటి అన్ని రైతుల మంచి కోసం చేయకుండా మరి చేసినటువంటి దివాకర్ రావును అభినందించకుండా మేమేదో చేస్తాం చూస్తామని చెప్పి ఆశలు పెట్టించి ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతారని చెప్పి మిమ్మల్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిలదీస్తూ మీ వాక్యాలను పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పి ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించడమే కమ్యూనిస్టుల ధ్యేయమని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఇప్పకాల లింగయ్య, మండల కార్యదర్శి వనం సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించడమే కమ్యూనిస్టు ధ్యేయమని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఇప్పకాయల లింగయ్య, మండల కార్యదర్శి వనం సత్యనారాయణ అన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా పోరు యాత్ర 5 రోజు పట్టణంలోని బీజోన్ సెంటర్ నుంచి ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుందని సిపిఐ నాయకులు ఆరోపించారు. రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించేందుకు దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలను బలోపేతం చేస్తామని తెలిపారు. తారీఖు నాడు మొదలుకొని 6 తారీఖు నాడు మందమరి మార్కెట్లో వీటి అబ్రామ్ ధ్రువం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆ రోజు నుండి ఆ రోజు 1st జూన్, 2nd జూన్, 3rd జూన్ తర్వాత అందరూపేట ఆ ప్రాంతం అంతా కూడా తిరుక్కొని నిన్న తర్వాత మన రామకృష్ణపూర్ రామాయణ దగ్గర స్టార్ట్ అయ్యి నిన్న భగత్ సింగ్ నగర్ ఏరియా అంతా కూడా తిరిగి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ నుండి తర్వాత అందులో మన అమరావతి తర్వాత నాగార్జున కాలనీ అమ్మమ్మ గార్డెన్ దాకా ఈ జాతర బయలుదేరుతూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఉందో మన బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈనాడు ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ ప్రజా యాత్ర ప్రారంభమవుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఈనాడు నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రజాయాత్ర స్టార్ట్ అయి నడుస్తూ ఉంది. ఏదైతే ఈనాడు నిరుద్యోగము, విద్య అటువంటివన్నీ లేవు. ఈనాడు రైతులకు కూడా గిట్టుబాటు ధర లేదు, రైతులు పండించినటువంటి పంట కూడా గిట్టుబాటు ధర లేదు, నిరుద్యోగం పెరిగిపోతూ ఉన్నది, నిరుద్యోగ వృత్తి లేదు. ఈ రకంగా అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు బీజేపీ గవర్నమెంట్ చేస్తూ ఉంది. కాబట్టి దాని వ్యతిరేకంగానే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వము విద్య, వైద్య, ఉపాధి అని చెప్పేసి గత 15 సంవత్సరాలుగా గద్దెనెక్కినటువంటి మోడీ గారి ప్రభుత్వము మరి వెన్నిడిచిన నటిలాగా మరి పరిపాలన చేస్తూ ఉంది. ఈ సందర్భమే ఒకటే తెలియపరుస్తూ ఉన్నాము. ఏదైతే మీరు ఎలక్షన్ల ముందు వచ్చేటప్పుడు ఏవైతే వాగ్దానాలు చేశారో వాటన్నిటిని కూడా వెంటనే అమలుపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా విద్యా వైద్యంపై మేకవైనలాగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వము మరి రానున్న రోజుల్లో బుద్ధి చెప్పక తప్పని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మొన్న జరిగినటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఉందో మరి యొక్క యువకులందరూ కలిసి నీటు యొక్క పేపర్ లీకేజ్ మీద చేసేటువంటి ఉద్యమం వివెత్తున లేచి దానికి వామపక్ష పార్టీలన్నీ సపోర్ట్ చేసి మరి మోడీకి గద్దె వచ్చే వరకు కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు కూడా పోరాటం చేయడం అనేది జరిగింది. ఇది యొక్క ప్రజల యొక్క విజయం అని చెప్పక తప్పదు. ఇకనైనా మోడీ గారి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రానున్న రోజుల్లో నిత్యావసర సరుకుల ధరలు కానీ, గ్యాస్ ధరలు కానీ, పెట్రోల్ ధరలు కానీ, విద్య వైద్యంపై దృష్టి పెట్టి మరి కేంద్ర ప్రభుత్వము అన్ని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని చెప్పేసి రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్పక తప్పదని చెప్పి
సీనియర్ సిటిజన్ల ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుందని మందమరి జీఎం రాధాకృష్ణ వెల్లడించారు. మందమరి సింగరేణి హైస్కూల్ మైదానంలో యోగా గురువులను ఆయన ఘనంగా సన్మానించారు. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో యోగా గురువులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. యోగా సభ్యుల ఆధ్వర్యంలో యోగా గురువులు ముల్కల్ల శంకర్, బర్ల సదానందం, కొంపల్లి రమేష్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి మందమరి జీఎం రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ యోగా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, శరీర సౌలభ్యం, ఏకాగ్రతకు దోహదపడుతుందని తెలిపారు. ముఖ్యంగా వయసు పెరిగిన సీనియర్ సిటిజన్లు తమ సామర్థ్యానికి అనుగుణంగా నిపుణుల సూచనలతో క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల చురుకుదనం, జీవన నాణ్యత మెరుగుపడేందుకు సహాయపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని సాయికుంట ఇంటిగ్రేటెడ్ బీసీ బాలుర హాస్టల్ ఆవరణలో వన మహోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి మిత్ర తెలంగాణ ఆధ్వర్యంలో మంచిర్యాల నగరం సాయికుంట ఇంటిగ్రేటెడ్ బీసీ బాలుర హాస్టల్ ఆవరణలో సోమవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. అంతకుముందు విద్యార్థులకు మొక్కలు రక్షణపై, మొక్కల దత్తత బాధ్యతపై ప్రకృతి మిత్ర వ్యవస్థాపకులు గుండెటి యోగేశ్వర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హాస్టల్ ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేసి దత్తత ఇచ్చారు. మొక్కలు కాపాడి పెరుగుదలకు తోడ్పడే విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ సుతముల హరికృష్ణ, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కుత్తూరి ముకుందం, జిల్లా ఫారెస్ట్ ఏవో పొన్నం మల్లయ్య, బీసీ హాస్టల్ వెల్ఫేర్ అధికారి గుండె వెంకటేష్, ఎంపీడీఓ శ్రీపతి బాపు, ఎంపీఓ బొల్లంపల్లి వెంకటేష్, హాస్టల్ అధికారులు నైతం లక్ష్మణ్, ప్రకృతి మిత్ర సభ్యులు ఉత్సాహంగా పాల్గొని విద్యార్థులకు ప్రకృతి మిత్ర అలవాట్లు, చెట్ల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. As an eminent person and a multifaceted personality, thank you so much, sir. Especially came as a special invited guest from the Karimnagar district. I as a Prakriti Mitra president of Karimnagar also. So friends, time మనకు తక్కువ ఉంది కాబట్టి మనం అంటే నేను మెయిన్ కాన్సెప్ట్ని ఒక 2 minutes చెప్పే ముందు మన ఎవరెవరు మాట్లాడతారు మీ విల్లింగ్నెస్ టు స్పీక్ అబౌట్ ద ముకుందం సార్. హీ వాజ్ అ ఎమినెంట్ పర్సన్ అండ్ అ మల్టీఫేస్టెడ్ పర్సనాలిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్పెషల్లీ came as a special invited guest from the Karimnagar district. I as a Prakriti Mitra president of Karimnagar also. So friends, time మనకు తక్కువ ఉంది కాబట్టి మనం అంటే నేను మెయిన్ కాన్సెప్ట్ని ఒక 2 minutes చెప్పే ముందు కార్మికులకు 12వ వేతన ఒప్పందం కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కోల్ ఇండియాతో పాటు సింగరేణిలో ఇచ్చిన ఆందోళన పిలుపులో భాగంగా సోమవారం జాతీయ కార్మిక సంఘాల నాయకులు మందమరి జీఎం ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొని వేజ్ బోర్డు కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్లను అడ్డు పెట్టేసి గుత్తా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఆదాని అంబానీల బూచి చూపెట్టి మరి ఇప్పటి వరకు వేతన కమిటీ వేయనందున మరి 12వ వేజ్ బోర్డు ఎప్పుడు వస్తుందో అనేది ఏ మాత్రం కూడా అసలు కార్మికులకు నమ్మకం లేకుండా పోతుంది. అది కాబట్టి వేతన కమిటీ వేయాలి. అదే విధంగా వీటికి అడ్డంకులుగా ఉన్న ఏదైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో అది రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఏవైతే కార్మిక వ్యతిరేక, కర్షక వ్యతిరేక చర్యలు ఉన్నాయో అవి కూడా రద్దు చేయాలని ఈ రోజు జేఏసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జై భరో కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు బొగ్గు గని కార్మికులకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వాలు చేస్తున్న కాలయాపనను వెంటనే విరమించుకొని వేతన కమిటీ వేయడం ద్వారా కార్మికుల వేతనాలు 12వ వేజ్ బోర్డులో ఏవైతే నిర్ణయించడం జరుగుతుందో వెంటనే అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ రోజు సింగరేణిలో కూడా ఆ కార్యక్రమం ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది. మందమరిలో మరి కార్మిక సోదరులందరూ జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ యూనియన్లన్నీ భేషజాలు లేకుండా అన్ని యూనియన్లు కలిసి ఈ వేతన కమిటీ కోసం పోరాడుతున్నాయి. కాబట్టి కార్మిక వర్గం అంతా ఏకమై రానున్న రోజులలో సమ్మెకు సిద్ధం కావాల్సిందిగా 12 తారీఖు నాడు మరి దేశవ్యాప్తంగా అన్ని హెడ్ ఆఫీసుల ముందు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న హెడ్ ఆఫీసుల ముందు మరి నిరసన తెలియజేయడానికి అన్ని జాతీయ కార్మిక సంఘాలు నిర్ణయించడం జరిగింది. మరి వేజ్ బోర్డు మొదలైన తర్వాత గత 11 వేజ్ బోర్డులలో మరి ఏ ఒక్క వేజ్ బోర్డు కూడా సరైన టైంలో వేజ్ బోర్డు నిర్మాణం చేయక సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తూ చివరికి కార్మిక సంఘాలు నిరసన తెలియజేసిన తర్వాత మరి సబ్సిడీలలో వాళ్లకు రావాల్సిన అలవెన్స్లను ఎగ్గొట్టి మరి నామమాత్రమైన
అలవెన్స్లు ఇచ్చి మరి వేజ్ బోర్డును అమలు చేసే ప్రయత్నం మరి కోల్ ఇండియా యాజమాన్యం చేస్తుంది. దీనికి కారణం కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి బీజేపీ. మరి ఈ బీజేపీ ప్రభుత్వం ఇలాగే చూస్తూ పోతే కార్మిక వర్గం అనేది మన భారతదేశంలో లేకుండా బానిసత్వాన్ని కొనసాగించేటువంటి కుట్రలకి తెరదీయడంలో మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి ముందుకు వస్తున్నది. ఈ క్రమం లోపల కార్మిక సంఘాలన్నీ కూడా తారతమ్య భేదాలు విడిచి మరి కార్మిక వర్గం రక్షించబడాలంటే, పరిశ్రమలు మనకు దక్కాలంటే, పరిశ్రమల్లో కార్మిక వర్గానికి ఉపాధి దక్కాలంటే మరి తప్పకుండా ఐక్య ఉద్యమం తప్పదని చెప్పి ఐక్య ఉద్యమాలకే మరి ప్రాధాన్యతనిస్తే తప్ప ఈ భారతదేశంలో బొగ్గు గని కార్మికులతో పాటు అన్ని పరిశ్రమలకి ఒక రక్షణ కలుగుతుందని చెప్పి ఒక లక్ష్యంతో ఇవాళ ఈ పిలుపునివ్వడం జరిగింది. ఇంతేకాదు కార్మికులారా, ఇవాళ సింగరేణి కార్మికులు అంటేనే ప్రతి వేజ్ బోర్డుకి మనం ముందుండి పోరాడితే భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గు గని కార్మికులు అందరూ కూడా వేజ్ బోర్డు తెచ్చుకున్నటువంటి చరిత్ర. ఇవాళ సింగరేణి కార్మికులు కనుక కదిలితే, కథన రంగాన దూకితే ఇవాళ సింగరేణి కార్మిక వర్గం కింద ఏ కేంద్ర ప్రభుత్వం ఉన్నా మహిళలు మంచి తీరుతారనేటువంటి చరిత్ర మనం నిరూపించాలి. ఆ బ్లాకులన్నీ కూడా సింగరేణికి కేటాయించాలని చెప్పేసి కూడా మనం అందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా వేతనాల సమస్య ప్రధానంగా ఉంది. ఈ రోజు సింగరేణి సంస్థలు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా సుమారుగా 2.5 లక్షల మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, 2 లక్షల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, 4.5 లక్షల మంది ఎంప్లాయీస్ నెల 1వ తారీఖున జీతాలు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన డివిడెండ్ రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయలు ఈరోజు సింగరేణి కోలిని అందిస్తా ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలు మనమందరం కష్టపడి చెమటోడ్చి కష్టపడి ఈరోజు సంస్థల పరిరక్షణ చేసుకుంటూ మరి లాభాలు తెచ్చిపెడతా ఉంటే ఆ లాభాల్లో వాటాలు తీసుకుంటున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో సమస్యలు పరిష్కారం కాని పరిస్థితులు అందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల 2015వ సంవత్సరంలో ఎప్పుడైతే కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్ ఉందో మైనింగ్ యాక్ట్ లో మొత్తం మార్పులు తీసుకొని వచ్చేసి అన్ని కూడా ప్రైవేటు వాళ్లకు ఇవ్వడానికి ఒక అవకాశం కల్పించింది. ఆక్షన్ సిస్టమ్ తీసుకొని వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా బొగ్గు బావులు కేటాయించకుండా వీళ్ళు కూడా వేలంలో పాల్గొని తీసుకున్నటువంటి సిస్టమ్ వచ్చిన తర్వాత సుమారు బందమరి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న టేలాలు చిరు వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్న వేణుకు సదాశివ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నూతన దుస్తులు పంపిణీ చేశారు. సాయంగా పిటిషన్ రాస్తూ ఈ యొక్క క్రీడాదారులకు సేవలు అందిస్తున్నటువంటి వేణు గారికి మా యొక్క చిరు కానుక సదాసేవ ఆర్గనైజేషన్ తరఫున వీరికి మేము ఈరోజు చిరు కానుకగా వస్త్రాలను దానం చేస్తున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీస్ రిక్రూట్మెంట్ కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అండగా మంచిర్యాల ఎమ్మెల్యే. ట్రస్ట్ ద్వారా అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇప్పిస్తామని వెల్లడించిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. నస్పూర్ పట్టణంలో చెట్ల పొదల్లో పసికందు లభ్యం. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన శిశువు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీ నాయకుల ఆందోళన. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని డిమాండ్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేటర్ల మందరం ఏకతాటిపై ఉన్నాం. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సురేఖ దంపతుల నాయకత్వంలో పనిచేస్తామంటూ మేయర్ ధర్ని మధుకర్, తూముల నరేష్ వెల్లడి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.